జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు, మన 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన సంఘటన మన అక్కయ్యపాలెం దగ్గర నందగిరి నగర్ ఒక వీధిలో జరిగింది. ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేసిన సంఘటన. ఈ సంఘటనలో ముఖ్యంగా మన 4th టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కూడా చాలా కొద్ది గంటల సమయంలోనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే హత్య చేశాడో ఆ వ్యక్తిని చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంకరప్రతాప్ రాజ్ ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ 1 మేడం శ్రీ మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం కూడా మా సిబ్బందిని చాలా అభినందించారు. ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసులో ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. దానికి గాను వారికి మా ఆఫీసర్స్ అంతా కూడా నేను కూడా వాళ్ళకి అభినందిస్తున్నాను. అయితే ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి. పక్కనే ఉంటున్నారు. అంటే ఒక చిన్న వీధిలో ఎదురు దగ్గరలో ఉంటున్నారు. ఇద్దరికి కూడా పరిచయం ఉంది. అయితే దీనికి కారణం ఎందుకు చంపాడనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయండి. గత 8 మాసాల క్రితం 8 నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి. దేని గురించి అంటే ఆవిడ తాలూకా స్కూటీ బైక్ని ఇతను డ్యామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది. కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు, అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు. అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి. అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మోగుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతను ఎక్కువగా మందలించడం, తిట్టడం, ఇతరు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి. ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవపడిన సందర్భంలో వీడు వృత్తిరీత్యా కార్పెంటర్ అండి. కాబట్టి అతని పాకెట్లో ఒక కత్తి షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ కూడా ఉందండి. దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఇతనితో ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న మనస్పర్ధల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండగానే బయట వీధిలో చిన్న సందు లాంటిది ఆమెని కత్తితో మెడ మీద కోసి చంపడం జరిగిందండి. ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయినాడు. మనకి పోలీసు సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు. సో అక్కడ సమాచారం కూడా మా అందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకొని పార్టీలు డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మా 4th టౌన్ సి ఉమాకాంత్ గారు, వెంకటరావు గారు, మన మీ పేరు బాలకృష్ణ గారు, అందరూ కూడా టీం అంతా కూడా వెళ్ళి అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడం జరిగిందండి. ఈ విషయంలో మీరు పోలీస్ తాలూకు ఎఫర్ట్ని మీరు కొంచెం గుర్తించి ఆ విధంగా పబ్లిక్ తెలియజేస్తారని ఇతను కార్పెంటర్ అమ్మా. ఇతను పేరు శ్రీను. ఇతను కార్పెంటర్గా చేస్తున్నాడు. ఇతనికి అన్మ్యారీడ్. ఇతను ఏజ్ 37 ఇయర్స్. ఇతని 47 అంటే 47 రాసాడు. ఆధార్ కార్డు బట్టి 47 ముందు చెప్పారు. 37 ఇయర్స్ అండి. అతను అన్మ్యారీడ్, అక్కడే ఉంటాడు. అతను యాక్చువల్గా అటు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు. సో ఇది ఇక్కడ ఆ వీధిలో ఉంటాడు. ఈమె కూడా మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. కాకపోతే ఆమెకి భర్తతో మనస్పర్ధలు వచ్చి విడిగా ఉంటుంది. గత 7 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ అయిన మ్యారేజ్, 2 పిల్లలు ఉన్నారు. 7 ఇయర్స్ నుంచి విడిగా ఉంటుంది. ఇద్దరు కూడా విడాకుల కోసం పెట్టుకోవడం కూడా జరిగింది. ఈమె కూడా సింగిల్గానే ఉంటుంది. సో ఇద్దరు ఆ విధంగా ఉండటం, ఒకే దగ్గర ఉండటం, ఇద్దరికి ఈ మనస్పర్ధలు రావటం, ఇద్దరికి తరచూ గొడవలు అవ్వడం కారణంగా వాడు ఈమెని చంపాలనే ఉద్దేశంతో నిన్న కత్తితో గాయపరిచి చంపడం జరిగిందండి. ఎవరో ఒక్కరు అడిగాను సార్, ఎవరో ఒక్కరు. సార్ ఇది అప్పటికప్పుడు అతను ప్లాన్ చేశారా లేదంటే ముందు నుండే ప్లాన్ చేసుకున్నాడు సార్ మర్డర్ చేయాలని చెప్పి? అది తగ్గులు ఉన్నాయి కాబట్టి మేబీ ప్రీమెడిటేటెడ్ అయి ఉండొచ్చు. వాడు చెప్పేది ఏంటంటే నాకు ఆవిడ తిట్టింది, ఎస్మాడి అరెస్ట్ చేస్తుంది కాబట్టి నేను చంపాను అంటున్నాడు. ఈ మర్డర్ వెనకాల ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ ఇంకొక మహిళతో సంబంధం పెట్టుకున్నారో నచ్చకేది చేశారని చెప్తున్నారు కదా, ఆవిడ ఏదైనా ప్రేరేపించిందా? నో అదేమీ లేదు. ఆమె సంబంధం లేదు ఇందులో. ఈవిడ తాలూకా ఇది ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎక్కువగా అడిగి నన్ను ఇబ్బంది పెట్టింది అంటాడు. ఏమండి? నో ఇల్లీగల్ అని మాకు ఖచ్చితంగా చెప్పలేమండి. కానీ ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి, తగువులు ఉన్నాయి. మీకు చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది ఆమె ఇతని మీద.
అప్పటి నుంచి కూడా ఇద్దరికి తగులు అవుతున్నాయండి. స్కూటీ ఆ విధంగా గొడవలు అవ్వడము, తర్వాత ఆమె ఇతనికి ఫలానా వ్యక్తితో ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతూ ఉంటుంది, ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది ఇతనికి. పరిచయం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము సార్, ఎందుకంటే ఆమె చనిపోయింది. అది ఖచ్చితంగా ఎవరికి మనకి ఎవిడెన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి మనకి ఎవిడెన్స్ లేదమ్మా. కానీ వాళ్ళిద్దరికి ఒక దగ్గర ఉండటము, ఇద్దరు గొడవ పడడం వరకు ఎవిడెన్స్ ఉంది. అది వీడు చెప్తున్నాడు, ముద్దా చెప్తున్నాడు, నేను ఆమెతో మాట్లాడడం ఆవిడకి ఇష్టం లేదు, అస్తమాటికి నన్ను అరెస్ట్ చేస్తుందని చెప్తున్నాడు ఆయన. ఆవిడకి ఏం సంబంధం అండి? నథింగ్ డూయింగ్. అది ఎలాగవుతుంది? ఇది వేరే లా అండ్ ఆర్డర్, వేరే ఇది పర్సనల్ అఫైర్ సంబంధించి, అంటే ఎవరికి పరిచయం వల్ల తగులు వల్ల జరిగింది. అక్కడ లేడమ్మా, అక్కడ సీన్లో లేడు, చుట్టుపక్కల ఎక్కడో అబ్స్కాండ్ అయినాడు. అక్కడే చుట్టుపక్కల దగ్గరలోనే తీసుకున్నాడు. వారం రోజులు కాదు సార్, 8 months బ్యాక్ అది వాళ్ళు రాజీ అయినారు.